పహల్గాం ఉగ్రదాడికి స్పందనగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో లక్ష్యం, విధానం, సమయం మీ నిర్ణయమని సైనికాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఉగ్రవాద స్థావరాలపై దాడులు, విధానం, సమయాన్ని సైన్యం స్వయంగా నిర్ణయించుకోనుంది. ఈ నిర్ణయం భారత్ ఉగ్రవాదంపై దృఢమైన వైఖరిని సూచిస్తోంది. భారత భద్రతా వ్యవస్థ 3 ప్రధాన దిశల్లో పాక్పై ప్రతీకార చర్యలకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాద లాంచ్ ప్యాడులపై చిన్నపాటి షాలో స్ట్రైక్స్ ద్వారా త్వరిత ఫలితాలు సాధించడం. రెండోది, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లష్కరే తోయిబా, జైష్-ఈ మహమ్మద్ శిబిరాలపై డీప్ స్ట్రైక్స్ లాంటి ప్రణాళికాబద్ధ దాడులు చేసే అవకాశం ఉంది. మూడో దిశగా సైబర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ను భారత్ పరిశీలిస్తోంది. ఉగ్రవాద సంస్థల కమ్యూనికేషన్ నెట్వర్క్లను జామ్ చేయడం, సైబర్ దాడులతో వారి డ్రోన్, ఆయుధ వ్యవస్థలను కూల్చివేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్యలకు భౌగోళిక పరిమితులు లేకుండా సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం భారత్ వైఖరిలో మార్పును సూచిస్తోంది. ఈ నిర్ణయం ఉగ్రవాదంపై మౌనంగా భరించే ధోరణికి సృష్టి పలకనుంది. సైనిక చర్యలతో పాటు పాకిస్తాన్ పై ఆర్థిక, దౌత్య ఒత్తిడిని భారత్ పెంచనుంది. $1.3 బిలియన్ IMF రుణాన్ని పాకిస్తాన్ కు ఇవ్వకుండా భారత్ వ్యతిరేకిస్తోంది. అంతర్జాతీయంగా పాక్ ను ఉగ్రవాద మద్దతుదారుగా ఒంటరిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యూహాత్మక చర్యలు భారత్ ను ఉగ్రవాదంపై దృఢమైన స్థితిలో నిలబెట్టనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి. మౌనిక, ప్రధాని నివాసంలో కేంద్ర భద్రతా వివరాల కేంద్ర కేబినెట్ సమావేశం, రాజకీయ వివరాల కేంద్ర కేబినెట్ సమావేశం, అదేవిధంగా ఆర్థిక వివరాల కేంద్ర కేబినెట్ సమావేశంతో పాటు కేబినెట్ సమావేశాలంటివి కూడా ముగిశాయి. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ప్రభుత్వం ఈ కేబినెట్ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను గురించి మీడియాకు బ్రీఫ్ చేస్తుంది. అయితే ఈ సందర్భంగా ఈ పహల్గావ్ దాడికి సంబంధించిన కొంత వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో వీడియో ఫుటేజ్తో పాటు వివరాలన్నింటినీ కూడా
కేంద్ర ప్రభుత్వం మీడియాకు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం అనేది కూడా నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఐఎన్బి మినిస్ట్రీ నుంచి కూడా సమాచారం అందింది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లన్నింటి కూడా చేశారు. అంటే ఉగ్రదాడికి సంబంధించిన రుజువులన్నింటి కూడా అడుగుతున్నారు కాబట్టి చాలామంది దీనికి సంబంధించి కొన్ని కీలక వీడియోస్ అన్నింటి కూడా విడుదల చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు జరిగిన భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలంటివి కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు అనే దాన్ని ఏర్పాటు చేసి దాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా జాతీయ భద్రతా మండలి హెడ్గా జాతీయ భద్రతా మండలి అనేది ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక హెడ్గా మాజీ చీఫ్ను నియమించినట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయాలంటే కూడా తీసుకున్నట్లుగా సమాచారం. సో మొత్తం మీద కూడా భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో నిన్న రక్షణ శాఖ అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అదేవిధంగా త్రివిధ దళాధిపతులతో కలిసి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకు సంబంధించిన చర్చ అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఉగ్రదాడికి బదులు ప్రతిగా ఏ విధంగా దాడులు నిర్వహించాలి, ఎక్కడ దాడులు నిర్వహించాలి, ఎప్పుడు దాడులు నిర్వహించాలి అనే దాని గురించిన నిర్ణయాధికారాన్ని భద్రత ముఖ్యంగా త్రివిధ దళాలకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. సో లక్ష్యం అంటే మీ టార్గెట్ ఏంటి, ఎలా చేద్దామనుకుంటున్నారు, ఎప్పుడు చేద్దామనుకుంటున్నారు అనే దాని గురించి స్వేచ్ఛను మీకే అప్పగిస్తున్నామని చెప్పేసి ప్రధాని ప్రకటించినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఇక్కడ ఏదైతే పహల్గావ్లో జరిగిన దాడి తర్వాత దీనికి సంబంధించి అత్యున్నత స్థాయి సమావేశం అనేది కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయుధ దళాల యొక్క ప్రాధాన్యతను సామర్థ్యాన్ని నమ్ముతూ ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే పూర్తి అధికారాన్ని కూడా వాళ్ళకు అప్పగించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ నిర్ణయం ద్వారా కనుక చూసినట్లయితే లక్ష్యాలను ఎంచుకోవడం అంటే ఏ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలి అనే దాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కూడా భద్రతా సంస్థలకే అప్పగించారు. అదేవిధంగా దాడి చేసే విధానం అంటే లాంగ్ రేంజా లేదంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ ద్వారా దాడి చేయాలా, సర్జికల్సా లేదా డ్రోన్స్ అటాకా లేదా ఎయిర్ స్ట్రైకా, సో ఇదంతా కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. అదేవిధంగా దాడి చేయాల్సిన సమయం తక్షణం దాడి చేయాలా లేదా వ్యూహాత్మకంగా లక్ష్యాలను ఎంపిక చేసుకున్న తర్వాత దాడి చేయాలనే దాని గురించి కూడా నిర్ణయం తీసుకునే అధికారాన్ని వాళ్ళకే అప్పచెప్పడం కూడా జరిగింది. దాంతో వైపు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి భౌగోళిక పరిమితులు లేకుండా వాళ్లకు భద్రతా బలగాలకు ఫ్రీ హ్యాండ్ అనేది కూడా ఇచ్చినట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. సో ప్రస్తుతం కనుక చూసినట్లయితే ప్రాథమిక దాడులు అంటే నియంత్రణ రేఖకు వెంబడి ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఏవైతున్నాయో వాటిపైన చిన్న స్థాయి కౌంటర్ స్ట్రైక్లన్నింటి కూడా నిర్వహించాలా లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళకే అప్పచెప్పారు. అదేవిధంగా స్వల్పకాలిక వ్యవధిలో ఇవి ఫలితాలన్నింటి కూడా ఇస్తాయి, దాడులన్నింటి కూడా త్వరగా పూర్తి అయ్యే అవకాశం కూడా ఉంది. దాంతోపాటుగా పెద్ద ఎత్తున అంతర్జాతీయ పరంగా ప్రతిస్పందనలు చర్యలన్నింటి కూడా ఉండే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ ప్రాథమిక దాడులు నిర్వహించి టెర్రరిస్ట్ క్యాంప్ అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేయాలనే దాని గురించి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఎల్ఓసి వద్ద ఉన్న టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్స్ను ధ్వంసం చేయడం అనేది దీని కిందకే వస్తుంది. అదేవిధంగా పెద్ద పెద్ద మార్టర్ అంటే ఏదైతే ట్యాంక్ గన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఈ లక్ష్యాలను అంటే ఈ టార్గెట్ను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాలనే దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అధికారాన్ని వాళ్ళకే ఇవ్వడం కూడా జరిగింది. ఇక లోతైన దాడులు అంటే డీప్ స్ట్రైక్స్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళి దాడులు నిర్వహించడం అంటే పాకిస్తాన్ భూభాగం లోపల అంటే ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో శిక్షణా శిబిరాలు కమాండ్ కేంద్రాలపైన ప్రణాళికబద్ధమైన దాడులు నిర్వహించే విషయాన్ని కూడా పరిశీలించినట్లుగా కూడా సమాచారం. అయితే ఇవి అధిక ప్రమాదంతో కూడుకున్నవి, దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగించేవి కాబట్టి దీనిపైన మరి మొగ్గు చూపుతారా లేదా అనేది కూడా చూడాలి. 2019లో కనుక చూసినట్లయితే ఇలాంటి ఎయిర్ స్ట్రైక్ అనేది కూడా నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఎక్కడెక్కడ దాడులు చేయాలనే దాని గురించి కూడా అంటే ఉగ్రవాదుల యొక్క నాయకత్వ కేంద్రాలు ఏంటి కూడా ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలా గుర్తించాలి, వాటిపై ఎలా దాడులు నిర్వహించాలి, అదేవిధంగా లష్కర్ తోయిబా జైషే మహమ్మద్కి సంబంధించిన శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిపై ఎలా దాడులు నిర్వహించాలి, నియంత్రణ రేఖకు దూరంలో ఉన్న శిక్షణా స్థావరాలు ఏ విధంగా ఎక్కడున్నాయి, వాటిని ఏ విధంగా ధ్వంసం చేయాలనే దాని గురించి కూడా డిస్కషన్ చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా సైబర్ దాడులు లేదా కమ్యూనికేషన్ జామింగ్ ద్వారా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన నెట్వర్క్లను ధ్వంసం చేయడం, శత్రువుల యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థలను డ్రోన్ నెట్వర్క్లను గమనించి చెదరగొట్టడం, ఇవన్నీ కూడా నిన్న దీని కింద చర్చకు వచ్చినట్టుగా కూడా సమాచారం. సో ఓవరాల్గా చూసినట్టయితే ఎలా దాడులు నిర్వహిస్తారు, ఎలా ప్రతీకార చర్యలు తీసుకుంటారనే నిర్ణయాన్ని భద్రతా సంస్థలకు అప్పచెప్పడం కూడా జరిగింది. సో ముఖ్యంగా కనుక చూసినట్లయితే లక్ష్యం ఏంటి, సమయం ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనేది కూడా పూర్తి స్వేచ్ఛను
భద్రతా బలగాలకు అప్పచెప్పడం కూడా జరిగింది. దాంతోపాటుగా చూసినట్లయితే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారా, ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారా, లేకపోతే ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తారా అనే దాని గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ఏ నిర్ణయమైనా కూడా దానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించిన నిర్దిష్టమైన సమాచారాన్ని కూడా సేకరించినట్లుగా సమాచారం. దానికి సంబంధించి త్వరలోనే కఠిన నిర్ణయాలు లాంటివి కూడా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఉగ్రవాదాన్ని రూపుమాపడం, ఏదైతే నెట్వర్క్ను ధ్వంసం చేయడం, ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ప్రతీకార చర్య తీసుకోవాలి. ఎలా తీసుకోవాలనే దాని గురించి నిర్ణయాధికారం వాళ్ళకే అప్పచెప్పారు. కాబట్టి ఈ విషయంలో భద్రతా బలగాలు చాలా సీరియస్గా యాక్టివ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో దాన్ని బట్టి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. కాకపోతే ఇవి సైనికపరమైన అంశాలు కాబట్టి వాటికి సంబంధించి పూర్తిగా సీక్రెట్గా ఉంచి ఆపరేషన్స్ అన్నింటినీ కూడా పూర్తి చేసే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఇప్పుడు ఒక అన్కన్ఫర్మ్ న్యూస్ అనేది కూడా వస్తుంది, అంటే ధృవీకరించిన ఒక సమాచారం కూడా వస్తుంది. ఏంటంటే పాకిస్తాన్లోని సియోల్ కోర్టుకు సంబంధించిన ఆర్మీ స్థావరంపై దాడులన్నింటివి కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ దాడులన్నిటివి ఇటు బలూచిస్తాన్ సంబంధించిన లిబరేషన్ ఆర్మీ నిర్వహిస్తోందా, లేకపోతే ఇంకెవరు నిర్వహిస్తున్నారనే దాని గురించి కూడా సమాచారం అనేది కూడా రావాలి. ఒక రకంగా చూసినట్లయితే పాకిస్తాన్లో ఒక టెన్షన్ వాతావరణం, గందరగోళమైన అయోమయమైన వాతావరణం అనేది కూడా ఉంది. సో అంతర్గత దాడులు, బాహరీ దాడులతో కూడా పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. సో ఇది ఆరంభం మాత్రమే. ఇంకా రానున్న రోజుల్లో పాకిస్తాన్ తీవ్రవాదానికి మద్దతు ఇచ్చినందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది. శిరీష్, ఇప్పటికే $1.3 బిలియన్ IMF రుణాన్ని కూడా ఇవ్వకుండా భారత్ వ్యతిరేకిస్తుంది. సో దీనిపై పాక్ ఏమైనా స్పందించిందా? పాక్ ని భారత్ అష్టదిగ్బంధనం ఏమైనా చేస్తుందా? అంటే దీంతో పాటుగా ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు నుంచి కూడా సహాయం పొందారు. $108 మిలియన్ ఆర్థిక సహాయాన్ని కూడా ప్రపంచ బ్యాంకు నుంచి పాకిస్తాన్ అడిగినట్లుగా కూడా సమాచారం. దీనిపైన కూడా ఇండియన్ గవర్నమెంట్ దృష్టి సారించడం కూడా జరిగింది. దీంతో పాటుగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి ఇప్పటికే మంజూరైన $7 బిలియన్ కూడా రిలీజ్ కాకుండా చూడడం, దాంతోపాటుగా మరొక $1.9 బిలియన్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ కాకుండా అడ్డుకునే ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది. సో ఆర్థిక పరంగా కూడా పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని కూడా ఇండియా అవలంబిస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్కు ఈ నిధులన్నింటి కనుక ఇచ్చినట్లయితే అవి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించేందుకు ఉపయోగిస్తాయి. కాబట్టి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. నిధుల విడుదలను మీరు ఆపివేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది. దౌత్యపరంగా దీనికి సంబంధించిన చర్చలన్నింటి కూడా జరుగుతున్నాయి. మౌనిక, రైట్, థ్యాంక్ యూ శిరీష్.